శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథా సుధలు 156వ భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రితం భాగంలో మనం బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని చేత నడిపించబడుతున్న గోవులు గోపాలుని మాయం చేయడం, శ్రీకృష్ణుడు తిరిగి అదే ఆకారంలో అదే చేష్టలతో అదే వస్త్రములతో అదే అలంకారములతో ఉన్న గోవులను గోపాలులను తన రూపంలో సృష్టించి తానే గోవులైపోయాడు, తానే దూడలైపోయాడు, తానే గోపాలుడైపోయాడు. వాళ్ళందరితోటి గోకులానికి వెళ్ళాడు. ఏడాది గడిచిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా పిల్లలను చూసుకుని మునిసిపోతున్నారు. ఎక్కడా తేడా లేకుండా సృష్టించాడు. ఈ విధంగా జరిగితే ముదమునహంకరించుచు ఆ గోవులు ఏం చేస్తున్నాయంటే ఆ సమయంలో ముదమునహంకరించుచు మూపులపై మెడలెత్తి దాచుచున్ పదములు 4 బాగున గూడంగనెట్టి దాటుచున్ వదనముల్ విశాలతర వాలములన్ వడి నెత్తి పారి ఆ మొదవులు సన్నులన్ గుడిపే మూతుల మృంగెడి భంగి నాకుచున్. ఆ దూడలను చూచిన ఆ ఆవులు సంతోషంతో హుంకారం చేస్తూ మూపురాలు పైదాకా మెడలు పైకెత్తి చాచుతూ 4 కాళ్ళు 2 అయినట్టుగా దగ్గరగా చేర్చి దాటుతూ ముఖాలను పొడవైన తోకలను పైకెత్తి పరిగెత్తి వచ్చి దూడలను మింగేస్తాయా అన్నట్లు మూతలతో నాకుతూ తమ పాలు తాగిచ్చేస్తున్నాయి. ఆ విధంగా ఎంతో ఆనందకరమైనటువంటి దృశ్యం జరుగుతోంది అక్కడ. అలా ఎప్పుడైతే ఒక్కసారిగా దూకుతూ ఆవులు వెళ్ళాయో వాటిని మేపుతున్న గొల్లవారు వాటిని అడ్డగించడానికి శక్యం కాకపోవడంతో కోపంతో కూడి ఎంతో లజ్జించిన వారై చొరశక్యం కాని వాటి మార్గంలో తాము శీఘ్రంగా వాటి వెంటనే వచ్చి ఆవు దూడలను మేపుతున్న తమ పిల్లలను చూశారు. అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అలా తమ బిడ్డలను చూచిన ఆ గోపాలకులు మా కన్న తండ్రులను చూశామంటూ దగ్గరకు వచ్చి గగుర్పాటు పొందారు. బిడ్డలను ఎత్తుకుంటూ ఆనందిస్తూ కౌగిలించుకున్నారు. మనస్సులు నిండిన ఆనందంతో ఆ బిడ్డల శిరస్సులను ఆఘ్రాణించి ముద్దు చేశారు. ఆ గోపకులు ఎంతగానో ఉప్పొంగిపోయారు. నిలకడైన వారి సంతోషం ఆ దేవుడికే తెలియాలి. ఈ రీతిగా పిల్లలను దగ్గరగా తీసుకుని కౌగిలించుకుని ఆనంద భాష్పాలు నిండిన కన్నులతో గోపకులు తమ గోవులను మళ్లించుకుని పోగా వాళ్ళని చూచి బలరాముడు ఇలా అనుకుంటున్నాడు. ఈ సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. స్తన్యపానం విడిచిన వయస్సు గల ఈ పిల్లలపైన దూడల మీద గోపాలకులకు గోవులకు ఇంతటి ప్రేమ ఏ కారణంగా పుట్టింది? ఇది వరకు కృష్ణునిపై ఎంత మమకారంతో ఉండేవారో ఇప్పుడు తమ బిడ్డలపై ఆ విధమైన ప్రేమనే చూపుతున్నారు. నాకు కూడా ఈ పిల్లలను దూడలను చూస్తూ ఉంటే కృష్ణుని చూసినట్టే ప్రేమ కలుగుతోంది. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉందే. ఇంతకుముందు ఇటువంటివి ఎన్నడూ జరగలేదు. ఒకవేళ ఇది మానవుల లేక దేవతల లేదా రాక్షసుల మాయ అయి ఉంటుందా? లేకుంటే నా స్వామి అయిన విష్ణుమూర్తి మాయేనా? ఇతరులు కల్పించే మాయ అయితే నన్ను ఈ విధంగా కలవరపెట్టదు. ఇది నిజంగా విష్ణుమాయే అని ఆలోచిస్తున్నాడు. ఓ రాజా, అంటే పరీక్షిన్ మహారాజా అని శుకుల వారు చెప్తున్నారు. బలరాముడు మొదట సామాన్య బుద్ధితో ఏమీ తెలియనట్లు ఆలోచించాడు. తర్వాత జ్ఞాన దృష్టితో చూశాడు. ఇంకేముంది, అసలు విషయం బయటపడింది. ఇలా తనతో ఉండే గొల్లపిల్లలు
దూడలు కూడా శ్రీకృష్ణ స్వరూపాలే అని తెలుసుకున్నాడు. యోగ దృష్టితో బలరాముడు బాలులను దూడలను కృష్ణుని రూపాలుగానే తెలుసుకొని కూడా కంగారు పడుతూ కృష్ణుని చూసి ఇలా అడిగాడు, ఓ మహానుభావ, ఏమిటి జరుగుతున్నది? ఈ దూడలన్నీ మహర్షుల అంశాలతో పుట్టినవని, సంశయం లేకుండా గోపాలకులందరూ దేవతల అంశాలతో జన్మించిన వారని అనిపించేది. ఇప్పుడు బాలుర దూడల సమూహాలన్నీ నీవే అనిపిస్తోంది. ఏమిటి ఇదంతా అని అడిగిన బలరాముడికి శ్రీకృష్ణుడు ఎంతో గౌరవంగా అసలు విషయాన్ని తెలియజేశాడు. బలరాముడికి విషయం అంతా అర్థమైపోయింది. ఇలా శ్రీకృష్ణుడు దూడలు రూపంలో బాలుర రూపము తానే అయి వ్యవహరించిన సంవత్సర కాలం బ్రహ్మదేవునికి తన కాలమాన ప్రకారం ఒక్క క్షణం మాత్రమే అయింది. ఆ తర్వాత బ్రహ్మ అచ్చటికి వచ్చి చూశాడు. దూడలు గోపాల రూపులైన కృష్ణుని చూశాడు. ఆశ్చర్యపడిపోయాడు. ఈ విధంగా జరుగుతోంది. ఇప్పుడు ఆ గోవులు ప్రతిరోజు ఆ గోవులని తోలుకుంటూ శ్రీకృష్ణుడు ఇంటికి వెడుతుంటే ఆ సాయంత్రం వచ్చిన ఆ గోవుల డెక్కల వలన వచ్చే ఆ మట్టిలో నడుస్తున్న గోవుల డెక్కల వలన ఆ దుమ్ము లేస్తుంది. ఆ దుమ్ము శ్రీకృష్ణ పరమాత్మని శ్రీకృష్ణుణ్ణి అలుముకుంటుంది. ఆ దుమ్ములో నడుస్తూ ఆ దుమ్మును తన మీద వచ్చిన దుమ్ము తన మీద వచ్చినా సరే ఏమాత్రం లెక్క చేయక ఆనందంగా గోవులను తోలుకుంటూ వెడుతుంటే వెనకాల వందలాది గోపాల బాలురు వస్తుంటే ఆ ముందర గోవులు గోధూళి, ఆ తర్వాత గోపాల బాలురు వస్తుంటే ఆ దృశ్యాన్ని ఎంతో తన్మయత్వంతో లీలాసుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతంలో వర్ణించి తన్మయత్వాన్ని చెందారు. గోధూళి దూసరిత కోమల గోపవేషం, గోధూళి ధూసరిత కోమల గోపవేషం, గోపాల బాలక శతై అనుగమ్యమానం, సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం, గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ఆ భగవానుణ్ణి, ఆ అచ్యుతుణ్ణి, ఆ శ్రీమన్నారాయణుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి ఎంతోమంది శరణ కోరి ఆశ్రయించిన వారు ఉంటారు. ఎవ్వరిని కానీ జారిపోయినవాడు వదలడు. వారిని ఎల్లవిధములా కాపాడుతూనే ఉంటాడు, రక్షిస్తూనే ఉంటాడు. అటువంటి ఆ భగవానుడు మానవులకందరికీ అందుబాటులో ఉండుట, దేవకీ వసుదేవుల పుత్రుడుగా అయి యశోదానందుల పెంపుడు కొడుకుగా రేపల్లిలో పెరుగుతున్నాడు. ఆ రేపల్లిలో మహానుభావుడు ప్రతి సాయంత్రం బాలకృష్ణుడిగా గోవులను కాచుకుంటూ గోవుల వెంట తిరుగుచుండుటచే అతని సుకుమార సుందర గోపవేషం కూడా గోవుల కాళ్ల నుండి రేగిన ధూళులతో మునిగిపోయినట్టయి దుమ్ము వన్నెకలదయ్యగుచున్నది. పగలంతా యమునా నది ఒడ్డున గోవులను కాచి సాయం సమయంలో వారిని ఇంటికి తోలుకుని వచ్చినప్పుడు అతని ముందు నడుస్తుంటే మిగిలిన వందలాది గోపాల బాలురు అతని వెంట వస్తుంటే ఆ దృశ్యం అటు పల్లెలోనికి తిరిగి వచ్చిన అతడు ఇంటింటికి పోయి ఎవరి ఆవుల్ని వాళ్ళకి అప్పచెప్పి ఆ కొట్టంలోనికి తోలి వారిని కట్టివేయుచూ తిరుగుతున్నాడు. ఇటువంటి శిశురూపుడగు శ్రీమన్నారాయణుని నేను నిరంతరము నమ్రతతో నమస్కరిస్తున్నాను అని అద్భుతమైనటువంటి ఈ శ్లోకాన్ని మనకి అందించారు లీలాసుకుల వారు. అదేవిధంగా నారాయణీయంలో ఈ బలరాముడికి వచ్చిన సందేహము ఆ తర్వాత తీరిన వెంటనే వాస్తవ స్వరూపాన్ని తెలుసుకుని శ్రీకృష్ణుని రూపాలే గోవులు గోపాలురు, వీరితోటి మనం ఏడాది మట్టి గడుపుతున్నామని చెప్పి అనుకున్న సమయంలో నారాయణీయంలో నారాయణ భట్టతరి గారు వ్రాస్తున్నారు. నారాయణ భట్టతరి నారాయణీయం అనే కావ్యం రాశారు. అది భాగవతమే. 1000 శ్లోకాల్లో భాగవతాన్ని రచించారు. అందులో 100 దశకాలు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయానికి 10 శ్లోకాలు ఉంటాయి. 100 విషయాల మీద భాగవతాన్ని సంస్కృతంలో రచించారు. ఇది కేరళ దేశంలో సుప్రసిద్ధమైనది. అటువంటి నారాయణ్యాన్ని మన తెలుగువారికి కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు తెలుగులో పద్యాలు కూడా జత చేసి భావాన్ని కూడా ఇచ్చి అద్భుతంగా
మనకి అందించారు. అప్పుడు ఆ బలరాముడు ఏమనుకుంటున్నాడో చెప్తున్నారు ఇందులో. ఏవం ప్రతిక్షణ విజృంభిత హర్షభార నిశేష గోపగణలాలిత భూరిమూర్తిం త్వామగ్రజోపి బభుదే కిల వశ్చరాంతే బ్రహ్మాత్మనోరపి మహాన్ యువయోర్విశేషః. ఏవం ప్రతిక్షణ విజృంభిత హర్షభార నిశేషగోపగణలాలిత భూరిమూర్తిం త్వాం అగ్రజో పి బుబుధే కిల వత్సరాంతే బ్రహ్మాత్మనోరపి మహాన్ యువయో విశేషః. దీని భావం ఏమిటంటే, ప్రతిక్షణం ఉప్పొంగుచున్న ఆనందంలో గోపకుల లాలన అందు సర్వాత్మస్వరూపమే చరిస్తున్నాడు. నీ కలరూపు బలరాముడు ఒక్క ఏడు జరిగిన తర్వాత గ్రహించాడు. స్వామి, మీరిద్దరూ కేవలం బ్రహ్మస్వరూపులే, అయినా మీలో కూడా ఈ భేదం ఉన్నది అని బ్రహ్మకి తనకి ఉన్న భేదాన్ని, కృష్ణుడికి ఉన్న భేదాన్ని ఆయన గ్రహించి నమస్కరిస్తున్నారు. ఇలా ఏ లోకంలోనైనా ప్రాణికోటి బ్రహ్మ సృష్టిస్తేనే పుడుతుంది. బ్రహ్మ అనేవాడిని నేనొక్కడనే కదా, నేనొక్కడనే ఉన్నప్పుడు మరో బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రహ్మగా వీళ్ళను నేను సృష్టించాను. వేరే ఈ బాలుర దూడల సమూహం ఏ బ్రహ్మ సృష్టిస్తే ఏర్పడింది? విచారించి చూస్తే అందరిలో ఒక్కడుగా ఉన్న పరబ్రహ్మే ఇలా రూపొందించాడేమో అనిపిస్తోందని బ్రహ్మ తలపోస్తున్నాడు ఆశ్చర్యంగా. ఏమిటిది అని ఒక పక్కకు చూసుకున్నాడు. తను బంధించిన, తను గుప్తంగా దాచినటువంటి ఆవులు, గోపాలురు, దూడలు అన్నీ ఉన్నాయి. మరి ఇటువైపు చూస్తే మళ్ళీ అదే పోలికలతో ఉన్న ఆవులు, దూడలు, గోపాల బాలురు ఉన్నారు. ఇది ఎలా సాధ్యం అని అన్ని విషయాలు సులభంగా నేర్పరి అయిన పితామహుడు, జ్ఞానవృద్ధుడైన బ్రహ్మ ఆశ్చర్యపడుతున్నాడు. అన్నీ తెలుసుకోగలడు. కానీ వెంటనే ఎంతోసేపు విచారించి ముందు చేయవలసిన కార్యం తెలియకపోవడంతో ఆందోళన పడుతున్నాడు. మోహములేక జగంబుల మోహింపగ చేయనేర్చి మునసిన విష్ణున్ మోహింపించద అనియడు మోహమున విధాత తాన మోహితుడయ్యన్ అని పోతన గారు మనకి చెప్తున్నారు. ఏ రకమైన భ్రమ లేకుండా జగత్తులన్నింటినీ మోహింపచేయగల విష్ణువు, ఏ రకమైన భ్రమ లేకుండా ఈ జగత్తులన్నింటినీ మోహింపచేయగల విష్ణువు మాయలో పడేటట్టు చేద్దామనుకుని భ్రమతో తనే మోహంలో పడ్డాడు. పగలు కజ్జోత రుచి చెడు పగిది రాత్రి మంచు చీకటి లీనమై మాయుమాట్కి విష్ణుపై అన్యమాయలు విశదమగునే చెడి నిజేశులగరిమంబు చెరచుగాక. ఈ మినుగురు పురుగుల కాంతి పొగటి వేళ అణిగిపోతుందే కానీ ప్రకాశించదు కదా. రాత్రివేళ మంచు చీకట్లో కలిసిపోయి మాయమైపోతుంది. విష్ణువు మాయకు పుట్టినిల్లు. అటువంటి విష్ణువుపై ఇతరులు మాయలు పనిచేస్తాయా? ఆ మాయలు పన్నిన దొరల గౌరవాన్ని అవి చెడగొట్టేస్తాయేమో కానీ అవి మాత్రం పనిచేయవు అని బ్రహ్మ తలపోస్తూ పుట్టితి బుద్ధి ఎరింగితిన్ పుట్టించితి జగము సగము ఓయను ప్రాయం బిట్టివి నూతన సృష్టుల్ పుట్టుటలేదొరా ఇట్టి భూమిన్. ఆ విష్ణుదేవుని కమలం నుండి ఏనాడో పుట్టాను. మంచి జ్ఞానం పొందాను. లోకాలను సృష్టించాను. వయస్సు సగం గడిచిపోయింది. కానీ భూలోకంలో అట్టి నూతన వ్యవస్థలు, సృష్టులు, ఇటువంటి మాయ చేష్టలు పుట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నా ముందే ఇలాంటి మాయలా? ఏమిటిది ఇలా జరుగుతోంది అని చాలా ఆశ్చర్యపోయాడు బ్రహ్మ. సకల విద్యా స్వరూపిణి అయిన వాణి తన ముఖంలో ఉందనే గర్వంతో ఉన్న మాయావి అయిన చతుర్ముఖ బ్రహ్మ తన మనస్సులో పరిపరి విధాల తర్కించి ఆలోచిస్తున్న సమయంలో అతనికి గోపాల బాలురు ఇలా కనపడ్డారు. నీలమేఘ శ్యాముడైన విష్ణు స్వరూపంగానే వీళ్ళున్నారు. హారాలతో, మకర కుండలాలతో, స్వర్ణ కటకాలు, కంకణాలు, బంగారు మొలతాళ్లతో
శిరస్సు నుండి పాదాల వరకున్న తులసిమాలతో, చక్కని ఉంగరాలతో, శంఖం, చక్రం, గద, పద్మంతో కూడిన చేతులతో, 4 భుజాలతో, పచ్చని పట్టు వస్త్రాలతో, వెన్నెల వంటి స్వచ్ఛమైన నవ్వులతో, దయాప్రభావం గల చూపులతో, కోటి సూర్యుల తేజస్సుతో, అంతులేని సత్య జ్ఞాన ఆనంద రూపాలలో, అణిమాది గుణాలలో జాతి భేదం లేనివారై శ్రీ మహావిష్ణు స్వరూపంతో సమానమైన దేహంతో ఈ గోపాలుడు కూడా ఉన్నారు. అంతేకాదు, వారు తమకు అధీనమైన ఆట పాట మొదలైన సేవా కార్యక్రమంలో చేరి ప్రవర్తిస్తున్న ఆకారం పొందిన బ్రహ్మ మొదలు సకల జంగమ స్థావర రూపాలు, అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశిత్వ అనే అష్టసిద్ధులు, పరాశక్తితో పాటు ఆది, జ్ఞాన, ఇచ్ఛా, క్రియాశక్తులు, మహత్తు, బుద్ధి, మనస్సు, అహంకారంతో పాటు పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, ఇలా 24 తత్వాలు, సత్వరజస్తమో గుణాలు, ఇంత కలత కాలం, దాని మార్పు కారణం, సంస్కారం, కామం, కర్మలు అనే గుణాలు, ఇలా ఇవన్నీ సేవిస్తున్నాయి. ఆ సేవిస్తున్న వేదాంత జ్ఞానపరులైన బ్రహ్మవేత్తలకు కూడా తెలియరాని విధంగా ప్రకాశిస్తూ బ్రహ్మ కనపడ్డాడు శ్రీకృష్ణుడు. వారిని చూస్తూ స్వయంభూ అయిన బ్రహ్మదేవునికి గోపబాలురు, గోవులు అన్నీ ఏకకాలంలో పరబ్రహ్మ స్వరూపులుగా కనపడ్డారు. అలా కనపడగా చూశాడు. నా చేష్టకు లోబడక తప్పించుకున్న బాలులను ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. వారు చూడగా గొప్ప తేజస్సుతో కనపడుతున్నారేమిటి? ఆ తేజస్సు మహాప్రవాహంలాగా చూపులతోనైనా సమీపించడానికి వీలు కాకుండా ఉంది. వారి వర్చస్సు చూడడానికి నా చూపులకు శక్తి చాలడం లేదు. దీనికంతటికీ మూల కారణం ఏమిటి? ఇప్పుడు నేనేం చేయాలి? ఆహా, సృష్టికర్త అయిన బ్రహ్మకే మోసం వచ్చింది కదా అని చాలా పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.